Hi my dear students, లాస్ట్ క్లాస్లో ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పాం. అది కాలిగేటివ్ ప్రాపర్టీలో ఒక ప్రాపర్టీ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. దాంట్లో మనకి డెరివేషన్లో కేబీ అని లాస్ట్లోకి చెప్పాం. కాన్స్టెంట్ కేబీ అని. కేబీ అంటే ఏంటంటే ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అని చెప్పాం. ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ ఆర్ మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్. మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ అని. మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఆర్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక ఫార్ములా రాస్తాం. డెల్టా టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం. ఇక్కడ ఎం అంటే మొలాలిటీ. ఆల్రెడీ డిస్కస్ చేస్తాం మొలాలిటీ అనేది. మొలాలిటీ అంటే ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 kilogram ఆఫ్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ మొలాలిటీ. ఇక్కడ మొలాలిటీని స్మాల్ ఎంతో చూపిస్తాం. ఇక్కడ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అనేది ఏంటంటే, ఇక్కడ డెల్టా టీ అనేది మనకు తెలుసు, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అని తెలుసు. అంటే ఇక్కడ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే, the elevation of boiling point is directly proportional to molality of the solution is called ebilioscopic constant. ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు తీసేసి రాసినట్లయితే డెల్టా టీ ఈక్వల్ టు కే అంటే కాన్స్టెంట్ ఇంటూ ఎం. ఈ కాన్స్టెంట్ దగ్గర కేబి ఇంటూ ఎం అని రాస్తే, ఇక్కడ కేబి అంటే ఏంటంటే ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్. కేబి అంటే ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్. ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్. దీన్ని మనకి కేబీ వాల్యూ కావాలనుకున్నట్లయితే కేబీ కాబట్టి డిఫైన్ చేసేది కేబీ ఈక్వల్ టు అంటే ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ కేబీ ఈక్వల్ టు ఏ విధంగా వస్తుంది, ఇది డెల్టా టీ బై ఇది సైడ్కి వస్తే ఎం, మొలాలిటీ ఎం, స్మాల్ ఎం. ఓకేనా, ఇది ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ లేదా మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ అని చెప్తాం. ఇది లాస్ట్ క్లాస్కి అంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్కి కంటిన్యూస్ క్లాస్. ఇది ఇక్కడ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అనేది. నెక్స్ట్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ని సార్ చూడండి. నెక్స్ట్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ మీద డిఫైన్ చేసుకుని ఒక ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ అనేవి మనకి చెప్పాడు. దీన్ని డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ అన్నోన్ కాంపౌండ్ బై యూజింగ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. అంటే దేని యొక్క మాలిక్యులర్ వెయిట్ ని కాల్కులేట్ చేయమంటున్నాడు, డిటర్మైన్ చేయమంటున్నాడు. అన్నోన్ సొల్యూట్ యొక్క లేదా అన్నోన్ కాంపౌండ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ని డిటర్మైన్ చేయమంటున్నాడు. ఏం యూజ్ చేసి, బై యూజింగ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ డెల్టా టీని యూజ్ చేసి అన్నోన్ కాంపౌండ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ని కాల్కులేట్ చేయాలి. దానికి ఒక ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్ ని బెక్మన్ అనే సైంటిస్ట్ చెప్పాడు కాబట్టి ఈ ప్రాసెస్ ఏమంటారంటే బెక్మన్ ప్రాసెస్ అని చెప్తుంది. ఓకేనా, బెక్మన్ ప్రాసెస్ లో మనకి ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనకి ఒక బాయిలింగ్ ట్యూబ్ అనేది ఉంది. బాయిలింగ్ ట్యూబ్ అది, దానికి బాయిలింగ్ ట్యూబ్ కంటైనింగ్ సైడ్ ట్యూబ్ విత్ కండెన్సర్. బాయిలింగ్ ట్యూబ్కి ఏముంటుంది అంటే సైడ్ ట్యూబ్ ఉంటుంది, కండెన్సర్ ఉంటుంది దానికి. నెక్స్ట్ ఈ బాయిలింగ్ ట్యూబ్లో బెక్మెన్ థర్మామీటర్ అనేది ప్లేస్ చేసి ఉంటుంది. బెక్మెన్ థర్మామీటర్. ఈ బెక్మెన్ థర్మామీటర్కి రెండు వైపులా కూడా కాయిల్స్ అనేవి ఉంటాయి. రెండు కాయిల్స్, ప్లస్ మైనస్ కాయిల్స్ అనేవి ఉంటాయి. ఇవి హీటింగ్ కాయిల్స్ అని చెప్తాం. హీటింగ్ కాయిల్స్ అంటే హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, హీటింగ్ కాయిల్స్. ఈ విధంగా మనకి ఒక బెక్మెన్ థర్మామీటరు, రెండు హీటింగ్ కాయిల్స్ ఒక
బాయిలింగ్ ట్యూబ్లో అరేంజ్ చేసి ఉంటుంది. ఈ బాయిలింగ్ ట్యూబ్కి సైడ్ ట్యూబ్ ఉంటుంది, సైడ్ ట్యూబ్కి కండెన్సర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా అరేంజ్ చేసినటువంటి ఈ సిస్టమ్ని కాస్త ఒక సాల్వెంట్ వెసిల్లో ప్లేస్ చేస్తాం. ఈ సాల్వెంట్ వెసిల్ ఆల్సో కంటైన్ కండెన్సర్. కండెన్సర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే టెంపరేచర్ని తగ్గించడానికి, కూల్ చేయడానికి మనకి ఈ కండెన్సర్స్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఒక కండెన్సర్, ఇక్కడ ఒక కండెన్సర్ ఉంది. ఈ రెండాటిని కూడా కూల్ చేయడానికి ఉపయోగిస్తాం. ఓకేనా? ఫస్ట్ మనకి చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి ఆపరేటర్స్లో బాయిలింగ్ ట్యూబ్లో సాల్వెంట్ ఏ, అది కూడా ప్యూర్ సాల్వెంట్ ఏ అనేది తీసుకున్నాం. అదేవిధంగా సాల్వెంట్ వెసిల్ అనేది తీసుకున్నట్లయితే సాల్వెంట్ వెసిల్లో కూడా సాల్వెంట్ వెసిల్ ఇది ఏంటంటే సాల్వెంట్ బి అనేది తీసుకున్నాం. రెండు కూడా ప్యూర్ సాల్వెంట్. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఫస్ట్ మనకి అరేంజ్మెంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీంట్లో బెక్మాన్ థర్మోమీటర్ అనేది ఈ విధంగా ఉంటుంది. బెక్మాన్ థర్మోమీటర్లోనే మనకి టెంపరేచర్ యొక్క రీడింగ్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ ఫస్ట్ ఏం జరుగుతుందంటే బాయిలింగ్ ట్యూబ్ అనేది ఏం చేస్తామంటే ఫిల్డ్ విత్ సాల్వెంట్, అదేవిధంగా ఈ సాల్వెంట్ వెసిల్ కూడా ఫిల్డ్ విత్ సాల్వెంట్ బి. ఇది సాల్వెంట్ ఏ అనుకున్నాం, ఇది సాల్వెంట్ బి అనుకున్నాం. రెండు కూడా ప్యూర్ సాల్వెంట్స్. ఇది ప్యూర్ సాల్వెంట్, ఇది ప్యూర్ సాల్వెంట్. రెండు ప్యూర్ సాల్వెంట్స్. స్టార్టింగ్లో మనకి రెండాటిని సాల్వెంట్స్తో ఫిల్ చేస్తాం. దీంట్లో సాల్వెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సైడ్ ట్యూబ్ ద్వారా ఫిల్ చేస్తాం ఈ విధంగా. నెక్స్ట్ ఫస్ట్ సాల్వెంట్ వెసిల్ అనేది హీట్ చేస్తాం. అట్ ఫస్ట్ సాల్వెంట్ వెసిల్ ఈజ్ హీటెడ్. ద హీటింగ్ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ హీటింగ్ కాయిల్స్ ఇన్ ద బాయిలింగ్ ట్యూబ్. అంటే సాల్వెంట్ వెసిల్ బి సాల్వెంట్ని ఎప్పుడైతే హీట్ చేస్తామో ఇది కొంత టెంపరేచర్ దగ్గర ఈ సాల్వెంట్ అనేది బాయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ టెంపరేచర్ని బాయిలింగ్ ట్యూబ్లో ఉన్నటువంటి ఈ హీటింగ్ కాయిల్స్ అనేవి హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి. హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఈ హీట్ ఎనర్జీ వల్ల ఈ సాల్వెంట్ ఏ అనేది హీట్ ఎనర్జీని గెయిన్ చేసి మరలా ఈ సాల్వెంట్ ఏ అనేది కొంత టెంపరేచర్ దగ్గర బాయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ టెంపరేచర్ని ఏమంటారంటే ఇక్కడ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ అని చెప్తాం. ఆ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ అనేది ఎంతైతే ఉందో అది బెక్మాన్ థర్మోమీటర్ని యూజ్ చేసి మనకి మెజర్ చేసుకుంటాం. అప్పుడు సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అని చెప్తామంటే సాల్వెంట్ కాబట్టి ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ మనం తీసుకుంటాం, T0 కింద తీసుకుంటాం. ఓకే, అంటే స్టార్టింగ్లో ఈ టెంపరేచర్ అనేది ఇక్కడ నుంచి ఈ హీటింగ్ కాయిల్స్ అనేవి గెయిన్ చేయడం వల్ల ఈ గెయిన్ చేసినటువంటి హీట్ ఎనర్జీ కాస్త ఈ బాయిలింగ్ ట్యూబ్లో ఉన్నటువంటి సాల్వెంట్ కాస్త అబ్జర్బ్ చేసుకుని కొంత టెంపరేచర్ దగ్గర ఇది బాయిల్ అవ్వడం అని జరుగుతుంది. ఈ టెంపరేచర్ని బాయిలింగ్ టెంపరేచర్ అని చెప్తాం. టెంపరేచర్ని మనకి సాల్వెంట్ కాబట్టి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అని చెప్తాం. నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ కూలింగ్ కండెన్సర్స్ని రెండాటిని యూజ్ చేసి ఈ సిస్టమ్ మొత్తం కూడా నార్మల్ కండిషన్లో రూమ్ టెంపరేచర్ దగ్గరికి కూల్ చేసేస్తాం. కూల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ సైడ్ ట్యూబ్ని యూజ్ చేసుకుని కొంత అమౌంట్ ఆఫ్ అన్నోన్ సొల్యూట్ అనేది కొంత అమౌంట్తో అన్నోన్ సొల్యూట్ అనేది సైడ్ ట్యూబ్ ద్వారా ఈ సాల్వెంట్కి యాడ్ చేస్తాం. ఈ సాల్వెంట్కి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ సాల్వెంట్ అనేది ఉంది. ఎప్పుడైతే సొల్యూట్ అనేది యాడ్ చేస్తామో ఇక్కడ ఇది కాస్త సొల్యూషన్ కింద మారిపోతుంది, సొల్యూషన్ అవుతుంది. అంటే సాల్వెంట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సొల్యూషన్. నెక్స్ట్ అగైన్ ద ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్. అంటే నెక్స్ట్ సాల్వెంట్ని హీట్ చేయడం, సాల్వెంట్ బిని హీట్ చేయడం, ఈ హీట్ ఎనర్జీని మరలా బాయిలింగ్ ట్యూబ్లో ఉన్నటువంటి హీటింగ్ కాయిల్స్ రెండు కూడా అబ్జర్వ్ చేసుకోవడం, ఈ హీటింగ్ కాయిల్స్ నుంచి వచ్చినటువంటి ఎనర్జీని ఈ సొల్యూషన్ అనేది అంటే సాల్వెంట్ సొల్యూషన్ కింద కన్వర్ట్ అయింది కాబట్టి ఈ సొల్యూషన్ అనేది గెయిన్ చేసుకుని కొంత టెంపరేచర్ దగ్గర మరలా ఈ సొల్యూషన్ అనేది బాయిల్ అవ్వడం జరుగుతుంది.
ఏ టెంపరేచర్ దగ్గర అయితే బాయిలింగ్ అనేది కనిపిస్తుందో ఆ టెంపరేచర్ని ఈ బెక్మెన్ థర్మామీటర్లో చూసినట్లయితే కొంత టెంపరేచర్ అనేది చూపిస్తుంది. అది సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ కింద చూపిస్తాం. సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏమవుతుందంటే సొల్యూషన్ కాబట్టి T1తో చూపిస్తాం. ఇప్పుడు టోటల్గా చూసుకున్నట్లయితే సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్, సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్, ఈ రెండాటికి మనకు తెలుసు ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ డెల్టా టీతో చూపిస్తాం. డెల్టా టీ ఈక్వల్ టు T1 మైనస్ T0. ఇది ఆల్రెడీ తెలుసు మనకి ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ద డిఫరెన్స్ బిట్వీన్ సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ అండ్ ప్యూర్ సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అని చెప్పి ఈ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ని యూజ్ చేసి ఆల్రెడీ మనకి ఏం డిటర్మైన్ చేయమన్నాడు, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ యూజ్ చేసి అన్నోన్ సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని డిటర్మైన్ చేయమన్నాడు. మాలిక్యులర్ వెయిట్ కాబట్టి మాలిక్యులర్ వెయిట్కి మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. మాలిక్యులర్ వెయిట్ ఈక్వల్ టు ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ నుంచి వచ్చినటువంటి ఫార్ములా ఇది. మాలిక్యులర్ వెయిట్ ఈక్వల్ టు ఏంటది ఫార్ములా, మాలిక్యులర్ వెయిట్ ఈక్వల్ టు KB ఇంటూ weight by delta T into 1000 by weight in grams. ఇది ఆల్రెడీ మనకి ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డెరివేషన్ పార్ట్లో వచ్చినటువంటి ఫార్ములా. ఈ ఫార్ములాలో ఈ డెల్టా అంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ డెల్టా టీని వాల్యూ అనేది ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. ఈ వాల్యూ ఇక్కడ వేస్తే వస్తుంది, ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ అనేది వస్తుంది. ఈ మాలిక్యులర్ వెయిట్ ఈ డెల్టా టీని యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ని యూజ్ చేసి అన్నోన్ సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నామని ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా బెక్మెన్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి బెక్మెన్ ప్రాసెస్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే వేరొక ప్రాసెస్ కూడా ఉంది ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్కి సంబంధించి, అదొకసారి చూద్దాం. ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కాట్రెల్ ప్రాసెస్ అని చెప్తాం. కాట్రెల్ ప్రాసెస్ దీంట్లోని కూడా మనం ఏం చేస్తామంటే ఈ ప్రాసెస్లో కూడా ఏం డిటర్మైన్ చేస్తాం, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ అన్నోన్ సొల్యూట్ బై యూజింగ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఆల్రెడీ బెక్మెన్ థర్మామీటర్లో ప్రాసెస్లో ఏ డిటర్మైన్ చేస్తామో ఇక్కడ కూడా అదే డిటర్మైన్ చేస్తాము. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే ఎక్స్పెరిమెంట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. కానీ దీంట్లో కాట్రెల్ ప్రాసెస్లో ఈ విధంగా మనకి ఒక బాయిలింగ్ ట్యూబ్ అనేది ఉంటుంది. ఈ బాయిలింగ్ ట్యూబ్లో ఒక పంపింగ్ యాపరేటస్ అనేది ఉంటుంది. ఇది పంపింగ్ యాపరేటస్ అని చెప్తాం. పంపింగ్ యాపరేటస్ అంటే ఏంటంటే ఒక ఫన్నెల్ అనేది ఉంటుంది. ఈ ఫన్నెల్కి ఒక గ్లాస్ ట్యూబ్ అనేది అరేంజ్ చేసి ఉంటుంది. ఈ గ్లాస్ ట్యూబ్లో మనకి బెక్మెన్ థర్మామీటర్ అనేది అటాచ్ అయి ఉంటుంది. అంటే థర్మామీటర్, ఫన్నెల్ అంటే గరాట్ అని అర్థం, ఫన్నెల్, గ్లాస్ ట్యూబ్ ఇది కూడా ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ ఫిక్స్ చేసినటువంటి ఈ యాపరేటస్ని ఏమంటారంటే పంపింగ్ యాపరేటస్ అని చెప్తాం. పంపింగ్ యాపరేటస్. ఈ పంపింగ్ యాపరేటస్ అనేది మనకి ఒక బాయిలింగ్ ట్యూబ్లో ప్లేస్ చేస్తాం. ఈ బాయిలింగ్ ట్యూబ్ కూడా మనకి సైడ్ ట్యూబ్ అనేది ఉంటుంది విత్ కండెన్సర్. కండెన్సర్తో సైడ్ ట్యూబ్ అనేది ఇదిగో చూడండి, ఇది సైడ్ ట్యూబ్, ఇక్కడ ఇది కండెన్సర్ అనేది ఉంది. ఇది కండెన్సర్, ఇది కూలింగ్ కండెన్సర్ అని చెప్తాం. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఆపరేటర్స్లో మనకి విత్ ద హెల్ప్ ఆఫ్ సైడ్ ట్యూబ్ నుంచి ఒక ప్యూర్ సాల్వెంట్ అనేది దీంట్లో తీసుకుంటాం. దీంట్లోకి బాయిలింగ్ ట్యూబ్లోకి తీసుకుంటాం సాల్వెంట్ అనేది. తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి విత్ మైక్రో బర్నర్ చెప్తున్నాం. మైక్రో బర్నర్ని యూజ్ చేసి మనకి ఈ బాయిలింగ్ ట్యూబ్లో ఉన్నటువంటి సాల్వెంట్ని కాస్త కొంత ఎనర్జీ అనేది ఇచ్చి, హీట్ ఎనర్జీ అనేది ఇచ్చి బాయిల్ అయ్యే విధంగా చేస్తాం. ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఈ మైక్రో బర్నర్ని యూజ్ చేసి ఇచ్చినటువంటి ఎనర్జీ వల్ల ఇది కొంత టెంపరేచర్ దగ్గర, ఒక పాయింట్ దగ్గర ఏమవుతుందంటే
ఈ సాల్వెంట్ అనేది బాయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ బాయిలింగ్ టెంపరేచర్ని ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ టెంపరేచర్ అని చెప్తాం. ఇక్కడ ఈ టెంపరేచర్ని కాస్త ఈ పంపింగ్ యాపరేటస్లో ఉన్నటువంటి ఈ థర్మోమీటర్ అనేది మెజర్ చేయొచ్చు, మెజర్ చేస్తుంది ఆ టెంపరేచర్ని. దాన్ని ఏమంటారంటే సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ అని చెప్తాం. అది సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఆల్రెడీ తెలుసు మీకు, T0 అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ఈ విధంగా ఫస్ట్ మనకి సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ని మెజర్ చేస్తాం. నెక్స్ట్ బై యూజింగ్ కూలింగ్ కండెన్సర్ total apparatus is the temperature is decreases up to room temperature. రూమ్ టెంపరేచర్ దగ్గర దాకా మనకి ఈ సిస్టంలో ఉన్నటువంటి సాల్వెంట్ యొక్క టెంపరేచర్ మొత్తం అంతా కూల్ చేసిన తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ సైడ్ ట్యూబ్ unknown solute ఈజ్ యాడెడ్. అన్నోన్ సొల్యూట్ అనేది యాడ్ చేసినట్లయితే దేనికి, ప్యూర్ సాల్వెంట్కి. అంటే ఎప్పుడు ఈ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది నోట్ చేసిన తర్వాత టోటల్గా ఈ సిస్టమ్ యొక్క టెంపరేచర్ అనేది రూమ్ టెంపరేచర్కి తీసుకెళ్ళిన తర్వాత రూమ్ టెంపరేచర్ దగ్గర కూల్ చేసిన తర్వాత అన్నోన్ సొల్యూట్ అనేది కొంత అమౌంట్ అనేది యాడ్ చేసి ఈ సైడ్ ట్యూబ్ ద్వారా యాడ్ చేస్తాము. సైడ్ ట్యూబ్ ద్వారా యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ సాల్వెంట్ అనేది ఈ బాయిలింగ్ ట్యూబ్లో ఉంది. ఈ సొల్యూట్ అనేది యాడ్ చేసినప్పుడు ఈ సాల్వెంట్ కాస్త ఈ విధంగా కన్వర్ట్ అవుతుందంటే సొల్యూషన్ కింద కన్వర్ట్ అవుతుంది. సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ సొల్యూషన్ అని మనకు తెలుసు. ఈ విధంగా సొల్యూషన్ అనేది ఫామ్ అయిన తర్వాత అగైన్ రిపీట్ ద ప్రాసెస్. మరలా ఈ ప్రాసెస్ అంతా కూడా రిపీట్ చేస్తాం. మైక్రో బర్నర్ని యూజ్ చేసి మరలా ఈ బాయిలింగ్ ట్యూబ్ని హీట్ చేస్తాం. హీట్ చేసిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైం కొంత టెంపరేచర్ దగ్గర ఈ సొల్యూషన్ అనేది మొత్తం టోటల్గా బాయిల్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ టెంపరేచర్ని మనకి ఈ థర్మోమీటర్ అంటే పంపింగ్ యాపరేటస్లో ఉన్నటువంటి థర్మోమీటర్ అనేది మెజర్ చేస్తుంది. అది సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ అని చెప్తాం. సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ దాన్ని దేంతో చూపిస్తామంటే మనకు తెలుసు ఆల్రెడీ T1. ఒకసారి చూడండి, సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ మనకు తెలుసు. డెల్టా టీ వాల్యూ అనేది వచ్చింది, T1 - T0 అనేది వచ్చింది. దీన్ని యూజ్ చేసి డెల్టా టీని యూజ్ చేసి అన్నోన్ సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని కాల్కులేట్ చేయొచ్చు. ఆల్రెడీ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ నుంచి మనకు వచ్చిన డెరివేషన్ నుంచి వచ్చినటువంటిది మాలిక్యులర్ వెయిట్ MW = KB into weight by delta T into 1000 by weight in grams. ఈ వాల్యూ ఎంత అయితే వచ్చిందో ఈ డిఫరెన్స్ ఆ వాల్యూ ఇక్కడ వేసినట్లయితే ఇక్కడ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ యూజ్ చేసి మనకి మాలిక్యులర్ వెయిట్ని కాల్కులేట్ చేయొచ్చు. అంటే ఈ వాల్యూ ఇక్కడ వేస్తే ఈ వాల్యూ అనేది మాలిక్యులర్ వెయిట్ అనేది వస్తుంది. ఇదే అన్నోన్ సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ కింద చూపిస్తాం. ఇది ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్కి సంబంధించి కార్ట్రెల్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి కార్ట్రెల్ ప్రాసెస్ అని చెప్పాం. ఈ విధంగా ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్కి బెక్మన్ ప్రాసెస్ అదేవిధంగా కార్ట్రెల్ ప్రాసెస్ అనేవి 2 ప్రాసెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. డౌట్స్ ఏమైనా ఉంటే ఫోన్ చేసి అడగండి. థ్యాంక్ యూ.